శతానందుడు శ్రీ విశ్వామిత్ర మహర్షి చరిత్ర చెప్పిన మరుసటి రోజు తెల్లవారుజామునే జనక మహారాజు ఆయన దగ్గరకు వెళ్లి, పూజ్యులైన ఓ బ్రహ్మర్షి, నేను ఏమి చేయాలనుకుంటున్నారో ఆజ్ఞాపించండి అని అన్నారు. అప్పుడు విశ్వామిత్రుడు, ఓ రాజా, శ్రీరామలక్ష్మణులు మీ దగ్గర ఉన్న శ్రేష్టమైన శివధనుస్సును చూడాలనుకుంటున్నారు. ఆ చాపమును చూపించండి. ఈ రాజకుమారులు దానిని చూసి తమ ముచ్చట తీర్చుకుని వెళ్తారు అని అన్నారు. అప్పుడు జనక మహారాజు, ఓ మహాత్మా, ఈ విల్లు మా ఇంట్లో ఎందుకు ఉందో ముందు దాని ప్రయోజనం గురించి చెబుతాను వినండి. నిమీ వంశంలో 6వ చక్రవర్తి అయిన దేవరాతుడు అనే మహారాజు చాలా ప్రసిద్ధి చెందినవారు. ఈ ధనుస్సును దేవతలు మహేశ్వరుడి వద్ద నుండి పొంది దేవరాతునికి జాగ్రత్తగా సంరక్షించమని ఇచ్చారు. ఒకప్పుడు నేను యాగం కోసం భూమిని దున్నుతుండగా నాగలిచాలు నుండి ఒక కన్య బయటకు వచ్చింది. నాగలిచాలులో దొరికినందున ఈమె సీత అని ప్రసిద్ధి చెందింది. ఈమె భూమి నుండే పుట్టినా కూడా నేను పెంచడం వలన నా కూతురయ్యింది. తండ్రి లేకుండా పుట్టిన ఈ కన్యకు పరాక్రమమే కట్టనం, అంటే పరాక్రమవంతుడు మాత్రమే ఈమెను వివాహం చేసుకోవడానికి అర్హుడు. ఈమెను పెళ్లి చేసుకోవడానికి చాలామంది రాజకుమారులు మిథిలకు వచ్చి ధనుస్సును ఎక్కుపెట్టి తమ పరాక్రమాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. ఆ రాజకుమారులు తగినంత పరాక్రమశాలులు కానందున నేను ఈమెను ఎవరికీ ఇవ్వలేదు. అలా ఆసక్తి చూపిన అందరికీ నేను ఆ మహాశివధనుస్సును చూపించాను. అప్పుడు వారిలో ఎవరూ దానిని ఎక్కుపెట్టలేకపోయారు. కనీసం కదల్చటానికి కూడా సమర్థులు కాలేకపోయారు. ఆ మహారాజులందరూ పరాక్రమాన్ని ప్రదర్శించమనే నెపంతో నేను తమను అవమానించినట్లుగా భావించి చాలా కోపంతో మిథిలపైన దండెత్తి మిథిలావాసులను అన్ని రకాలుగా బాధింపసాగారు. అందుకు నేను చాలా బాధపడ్డాను. ఆ తరువాత తపస్సు ద్వారా నేను దేవతలందర్నీ ప్రసన్నం చేసుకుని చతురంగ బలాలను పొంది ఆ రాజులందర్నీ ఓడించి పారిపోయేలాగా చేశాను. ఓ మునీశ్వరా, చాలా ప్రభావం ఉన్న ఈ ధనుస్సును రామలక్ష్మణులకు కూడా చూపిస్తాను. శ్రీరాముడు ఈ శివధనుస్సును ఎక్కుబెడితే నా కూతురైన సీతాదేవిని ఈ దాశరథికి ఇస్తాను అని అన్నారు. ఆ తరువాత ఆ జనకమహారాజు గంధపు పుష్పమాలలతో చక్కగా అలంకరించబడిన ఆ దివ్యధనుస్సుని ఇక్కడికి తీసుకురండి అని మంత్రులకు ఆజ్ఞ ఇచ్చారు. పెద్ద శరీరాలు కలిగి బలంగా ఉన్న 5000 మంది పురుషులు 8 చక్రాల బండిపై ఉన్న ఆ ధనుస్సు పెట్టెను చాలా కష్టంతో ఎలాగో లాక్కొని వచ్చారు. ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు, నాయనా రామా, ఈ ధనుస్సును చూడు అని రఘువరుడితో అన్నారు. అప్పుడు శ్రీరాముడు ఆ ధనుస్సును భద్రపరిచిన పెట్టెను తెరిచి ధనువును చూసి, ఓ బ్రహ్మర్షి, ఇప్పుడే ఈ మహాధనుస్సును చేతితో తాకి చూస్తాను. దానిని పైకెత్తి అల్లెత్రాడును సంధించటానికి ప్రయత్నిస్తాను అన్నారు. అందుకు జనకుడు, విశ్వామిత్రుడు సరే అని చెప్పారు. అప్పుడు ఆ రఘునందనుడు వేలకొలది సభలోని వారు చూస్తుండగా ధనుస్సు మధ్యభాగాన్ని సులభంగా పట్టుకున్నారు. ధనుర్విద్యా నిపుణుడు మహాశక్తివంతుడైన శ్రీరాముడు చేతి స్పర్శ తగలగానే ఆ ధనుస్సు వంగింది. అప్పుడు ఆ నరశ్రేష్ఠుడు వింటినారిని సంధించి దానిని అటు నుండి ఇటు చివరి వరకు లాగారు. వెంటనే ఆ విల్లు విరిగింది. ఆ ధనుర్భంగ ధ్వని పిడుగుపాటు వలె భయంకరంగా ఉంది. పర్వతాలు బద్దలైనట్లు అనిపించింది. భూమి కంపించింది. విశ్వామిత్ర మహర్షి, జనక మహారాజు, శ్రీరామలక్ష్మణులు తప్ప మిగిలిన వారందరూ ఆ భయంకరమైన శబ్దానికి మూర్ఛిల్లిపడిపోయారు. శ్రీరాముడు శివధనుస్సును ఎక్కుబెడతాడో లేదో, అతడు తనకు అల్లుడు అవుతాడో కాదో అని కలవరపడిన జనకుడి యొక్క మనస్సు కుదుటపడింది. ఆ తర్వాత ఆ రాజు విశ్వామిత్ర మునితో, ఓ మహాత్మా, దశరథుడి కుమారుడైన శ్రీరాముడి గొప్ప పరాక్రమాన్ని కళ్ళారా చూశాను. ఇది చాలా అద్భుతమైనది, ఊహించలేనిది. ఇలా జరుగుతుందని నేననుకోలేదు. నా కూతురు సీత రూపగుణ సంపన్నుడైన శ్రీరాముడిని భర్తగా పొంది మా వంశ కీర్తి ప్రతిష్టలను పెంచగలదు. ఓ కౌశిక, పరాక్రమవంతుడికే సీత భార్య అవుతుంది అనే నా ప్రతిజ్ఞ నెరవేరింది. నా కూతురు నాకు ప్రాణాల కన్నా మిన్న, మా సీతమ్మను శ్రీరాముడికే ఇవ్వాలి అని అంటూ చాలా సంతోషించారు. ఆ తరువాత జనకమహారాజు విశ్వామిత్రుని అనుమతితో మంత్రులను పిలిపించి శుభాహ్వాన పత్రికలను ఇచ్చి జరిగిన విషయమంతా దశరథ మహారాజుకు వివరించటానికి ఆయనను తీసుకురావడానికి వారిని అయోధ్యకు పంపారు. ఆ దూతలు 3 రోజులు విశ్రాంతి లేకుండా ప్రయాణం చేసి అయోధ్యానగరమునకు చేరుకుని నమస్కరించి, ఓ మహారాజా, మిథిలా ప్రభువైన జనకుడు మీ క్షేమాన్ని అడిగి మీకు ఈ సందేశం పంపారు అంటూ జనక మహారాజు సందేశాన్ని చదివి వినిపించారు. దశరథ మహారాజు చాలా సంతోషించి రేపే ప్రయాణమని మంత్రులతో అన్నారు. ఆ రాత్రి గడిచిన తర్వాత ఉదయం దశరథ మహారాజు గురువులతో, బంధువులతో కలిసి సుమంత్రుడితో, కోశాధికారులందరూ సమృద్ధిగా డబ్బును తీసుకుని వివిధ రకాల రత్నాలు, బంగారు ఆభరణాలు మొదలైన పెండ్లి వేడుకలకు కావలసిన అన్ని వస్తువులను సిద్ధం చేసుకుని ముందుగా వెళ్లాలి. పల్లకీలు మొదలైన వివిధ రకాల వాహనాలతో కలిసి చతురంగ బలాలు వేగంగా ముందుకు సాగాలి. ఇది రాజ్యాజ్ఞ. వశిష్ఠ మహర్షి, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, మార్కండేయ మహర్షి, కాత్యాయనుడు, అలాగే ఈ బ్రాహ్మణోత్తములు కూడా తగిన విధంగా ముందు భాగంలో సాగిపోవాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నా రథాన్ని సిద్ధం చెయ్యి. జనకదూతలు తొందర పెడుతున్నారు అని ఆజ్ఞాపించారు.
దశరథ మహారాజు తన వారితో కలిసి 4 రోజులు ప్రయాణం చేసి మిథిలారగణానికి చేరుకున్నారు. జనక మహారాజు దశరథుడు వచ్చిన వార్తను విని ఎదురేగి వారికి అతిథి సత్కారాలను చేసి, ఓ రఘువంశానికి చెందిన దశరథ మహారాజా, నీకు స్వాగతం. మీరు ఇక్కడికి రావడం మా అదృష్టం. మహాతేజస్వి అయిన వశిష్ఠ మహర్షి ఇక్కడికి రావడం మా భాగ్యం. పరాక్రమవంతులలో శ్రేష్ఠులైన మహానుభావులైన రఘువంశానితో బంధుత్వం ఏర్పడడం వలనే మా వంశం పవిత్రమైంది, దాని ప్రతిష్ఠ పెరిగింది. రేపు ఉదయం దీక్షతో కొనసాగుతున్న నా యాగం ముగిసిన తరువాత ఋషులు ఒప్పుకున్న విధంగా వివాహం జరిపిద్దాం అని అన్నారు. అప్పుడు దశరథుడు, ఓ జనకరాజా, దానాన్ని స్వీకరించడం దాత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది అని నేను విన్నాను. కాబట్టి మీరు సూచించినట్లే చేద్దాం అని అన్నారు. ఆయన వినయానికి ఆ మిథిలాధిపతి చాలా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి విశ్వామిత్రముని వెంట తమ తండ్రి అయిన దశరథుడి దగ్గరకు వెళ్లారు. వారిద్దరూ తండ్రికి పాదాభివందనం చేశారు. దశరథుడు తన 2 కుమారులను చూసి చాలా మురిసిపోయారు. అతడు జనకుడి అతిథి సత్కారాలకు చాలా సంతోషించి ఆ రాత్రి గడిపారు. మరుసటి రోజు ఉదయం జనక మహారాజు మహర్షుల పర్యవేక్షణలో యజ్ఞకర్మలను ముగించారు. ఆ తరువాత ఆ రాజు పురోహితుడైన శతానందుడితో, ఓ మహర్షి, నా తమ్ముడైన కుశధ్వజుడు చాలా పరాక్రమవంతుడు, చాలా ధార్మికుడుగా ప్రసిద్ధి చెందినవారు. ఇప్పుడు అతను ఇక్షుమతీ నదీ తీరంలో ఉన్న సాంకస్య నగరంలో నివసిస్తున్నారు. ఈ శుభ సమయంలో అన్ని పనులకు సమర్థుడైన అతడు నా దగ్గర ఉండడం చాలా అవసరం అని చెప్పి ఆయన్ని దూతల ద్వారా ఆహ్వానించారు. అంతా కలిసి కూర్చున్న తర్వాత దశరథ మహారాజు, ఓ జనకరాజా, ఇక్ష్వాకు వంశానికి గురువు పూజ్యులైన వశిష్ఠ మహర్షి మా సమస్త కార్యాలను నిర్దేశించేవారని మీకు తెలుసు. ధర్మం తెలిసిన వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుని ఆజ్ఞను తీసుకుని మహర్షులందరితో కలిసి మా వంశక్రమం చెబుతాను వినండి అన్నారు. అప్పుడు వశిష్ఠ మహర్షి, అవ్యక్తమైన పరబ్రహ్మం నుండి బ్రహ్మదేవుడు పుట్టారు. అతడు శాశ్వతుడు, నిత్యుడు, నాశనవు లేనివాడు. ఆ బ్రహ్మదేవుడి నుండి మరీచి పుట్టారు. మరీచి కుమారుడు కాశ్యపుడు. కాశ్యపుడి వలన సూర్యుడు పుట్టారు. సూర్యుడి కుమారుడు వైవస్వత మనువు. ఈ మనువే మొదటి ప్రజాపతి. అతడు మహారాజు. మనువు కుమారుడు ఇక్ష్వాకువు. మొదటి అయోధ్యరాజు ఈ ఇక్ష్వాకు ప్రభువే. కుక్షి అనేవాడు ఇక్ష్వాకు పుత్రుడు. వికుక్షి అనేవాడు కుక్షి కుమారుడు. వికుక్షి కుమారుడు భానుడు. అనరణ్యుడు భానుడి కుమారుడు. అనరణ్యుడి కుమారుడు పృథువు. పృథువు యొక్క కుమారుడు త్రిశంకువు. త్రిశంకువు యొక్క పుత్రుడు దుందుమారుడు. దుందుమారుడి కుమారుడు యువనాశ్వడు. మాంధాత అనే చక్రవర్తి యువనాశ్వడి కుమారుడు. సుసంధి మాంధాత కుమారుడు. ధ్రువసంధి ప్రసేనజిత్తు అనే 2 సుసంధి పుత్రులు. ధ్రువసంధి కుమారుడు భరతుడు. అసితుడు భరతుడి కుమారుడు. అసితుడికి పుట్టినవాడు శగరుడు. శగరుడి కుమారుడు అసమంజుడు. ఆయన కుమారుడు అంశుమంతుడు. ఆయన పుత్రుడు దిలీపుడు. భగీరథుడు దిలీపుడి కుమారుడు. భగీరథుడి కుమారుడు కకుత్స్థుడు. అతని కుమారుడు రఘుమహారాజు. రఘుమహారాజు యొక్క కుమారుడు ప్రవృద్ధుడు. అతని కుమారుడు శంఖనుడు. శంఖనుడి పుత్రుడు సుదర్శనుడు. ఆయన కుమారుడు అగ్నివర్ణుడు. అగ్నివర్ణుడి కుమారుడు శీఘ్రగుడు. శీఘ్రగుడి కుమారుడు మరువు. మరువు యొక్క కుమారుడు ప్రశ్రుశ్రుకుడు. ఆయన పుత్రుడు అంబరీషుడు. నహూష మహారాజు అంబరీషుడి కుమారుడు. నహూషుడి కొడుకు యయాతి. అతని కుమారుడు నాభాగుడు. ఆయన కుమారుడు అజుడు. అజమహారాజు పుత్రుడే దశరథుడు. రామలక్ష్మణులు అనే సోదరులు 2 ఈ దశరథ మహారాజు యొక్క కుమారులు అని వివరించారు. ఓ రాజా, ఆ గొప్ప వంశంలో పుట్టిన ఈ రామలక్ష్మణులకు మీ కుమార్తెలైన సీతా ఊర్మిళలను ఇచ్చి వివాహం జరిపించడం చాలా సరైనది. ఈడు జోడులను బట్టి ఈ రాజకుమారులు మీ కుమార్తెలు పెండ్లి చేసుకోవడానికి ఒకరికొకరు తగినవారు అని అన్నారు. ఈ విధంగా మాట్లాడుతున్న వశిష్ఠ మహర్షికి నమస్కరించి జనకుడు, ఓ మహర్షి, నా మనవిని వినండి. మా వంశం కూడా ప్రసిద్ధి చెందినదే. వధువు తండ్రి కన్యాదాన సమయాన తన వంశచరిత్రను పూర్తిగా వివరించడం సమంజసమే కదా. దయతో వినండి. మా వంశానికి మూలపురుషుడు నిమి మహారాజు. అతని కుమారుడు మిథి. అతడే మిథిలానగర నిర్మాత, మొదటి జనకుడు. ఆయన కుమారుడు ఉదావసుడు. అతని కుమారుడు నందివర్ధనుడు. నందివర్ధనుడి కుమారుడు సుకేతుడు. సుకేతుడు కుమారుడు దేవరాతుడు. ఆయన పుత్రుడు బృహద్రథుడు. రాజర్షిగా ప్రసిద్ధి చెందారు. బృహద్రథుడి కుమారుడు మహావీరుడు. అతని కుమారుడు సుద్రుతి. సుద్రుతి యొక్క కుమారుడు దృష్టకేతువు. దృష్టకేతువు యొక్క కుమారుడు హర్యశ్వుడు. హర్యశ్వుడి కుమారుడు మరువు. అతని పుత్రుడు ప్రతింధకుడు. ప్రతింధకుడి కుమారుడు కీర్తిరథ మహారాజు. అతని కుమారుడు దేవమీఢుడు. ఆయన కొడుకు విబుధుడు. విబుధుడి కుమారుడు మహీద్రకుడు. కీర్తిరాతుడు మహీద్రకుడి కుమారుడు. అతని పుత్రుడు మహారోముడు. ఆయన కుమారుడు స్వర్ణరోముడు. అతని పుత్రుడు హ్రస్వరోముడు. హ్రస్వరోముడి 2 కుమారులలో నేను పెద్దవాడిని. నా తమ్ముడు కుశధ్వజుడు. మా తండ్రి అయిన హ్రస్వరోమ మహారాజు పెద్దవాడిని అయిన నాకు రాజ్యాభిషేకం చేసి కుశధ్వజుడి పోషణ మొదలైన భారాన్ని నాపై ఉంచి ఆయన వనాలకు వెళ్లారు. నా తమ్ముడైన కుశధ్వజుడు నిర్మల హృదయం కలవాడు, దేవతుల్యుడు. కొంతకాలం తర్వాత మహావీరుడైన సుధన్వుడు అనే రాజు సాంఖ్యాస్యపురం నుండి మిథిలానగరంపై దాడికి దిగారు. అతడు
అన్నింటికంటే శ్రేష్టమైన శివధనస్సును, అందాల రాశి అయిన నా కూతురు సీతాదేవిని తనకు ఇవ్వవలసినదిగా నా దగ్గరకు వార్తను పంపారు. ఓ బ్రహ్మర్షి, నేను అతని కోరికను ఒప్పుకోనందున అతడు నాతో యుద్ధానికి దిగారు. ఆ సుధన్వ మహారాజు యుద్ధంలో నన్ను ఎదిరించి ప్రాణాలను కోల్పోయారు. నా తమ్ముడైన కుశధ్వజుడిని సాంకాస్య రాజ్యానికి పట్టాభిషేకం చేశాను. నేను చాలా సంతోషంతో ఆ ఇద్దరు వధువులలో సీతను శ్రీరాముడికి, ఊర్మిళను లక్ష్మణుడికి ఇస్తాను అని అన్నారు. మహావీరుడైన జనక మహారాజు ఇలా పలికిన తరువాత విశ్వామిత్ర మహాముని, ఓ రాజా, నేనొక మాట చెప్పాలనుకుంటున్నాను. మీ తమ్ముడు అయిన ఈ కుశధ్వజుడి కుమార్తెలిద్దరూ, అంటే మాండవీ శృతకీర్తులు, సౌందర్యవతులు. ఆ ఇద్దరు కన్యలను భరతకుమారుడికి, బుద్ధిశాలి అయిన శత్రుఘ్నుడికి కూడా ఇచ్చి వివాహం జరిపించండి అని సలహా ఇచ్చారు. ఈ విధంగా విశ్వామిత్ర మహర్షి మాట్లాడగా గొప్ప ఆనందంతో జనక మహారాజు విశ్వామిత్ర మహర్షిని ఉద్దేశించి, ఓ మహర్షి, ఈ బంధుత్వం నాకు చాలా ఇష్టమైనది, గొప్ప కీర్తిని కలిగించేది. ఓ మహర్షి, ఈ 4 పెళ్లిళ్ళు సమంజసమైనవే. పుణ్యాత్ములైన దశరథుడి పుత్రులు, మా పుత్రికలు ఒకరికొకరు తగినవారు. మా తమ్ముడు అయిన ఈ కుశధ్వజుడు కూడా తన ఇద్దరు కుమార్తెలను, అంటే మాండవి శృతకీర్తులను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఆదేశించినట్లుగా ఈ 4 వివాహాలను జరిపిస్తాము అని అన్నారు. ఆ తర్వాత జనకుడు, దశరథుడు మరియు మహర్షులందరూ ఆ రాత్రి హాయిగా గడిపారు. మరుసటి రోజు ఉదయం దశరథ మహారాజు వేల కొలది ఆవులను, రత్నాలను, విలువైన బంగారాన్ని బ్రాహ్మణులకు దానం చేశారు. ఆ తర్వాత దశరథుడు తన కుమారులతో కలిసి అతిథి సత్కారాలను అందుకొని ఆ రోజు హాయిగా గడిపారు. మరుసటి రోజు ఉదయం రక్షాబంధనాది కార్యక్రమాలు ముగించుకొని శుభ సమయంలో తన కుమారులను తీసుకుని వివాహ మండపం వద్దకు చేరుకున్నారు. తరువాత జనకుడు వశిష్ఠ మహర్షితో వివాహ మహోత్సవాన్ని జరిపించమని కోరారు. వశిష్ఠ మహర్షి సమక్షంలో వేదిక, వివాహానికి కావాల్సిన అన్ని వస్తువులు సిద్ధమయ్యాయి. అప్పుడు జనక మహారాజు సీతాదేవిని తీసుకువచ్చి అగ్నిసాక్షిగా శ్రీరాముడి ముందు కూర్చోబెట్టి, రూపంలో సుకుమారంలో నిధిలాంటి లావణ్యవతి అయిన ఈ కన్య సీత కీర్తి ప్రతిష్టలకు ఆధారమైన మా వంశానికి ప్రతీక. నా కుమార్తె అయిన ఈమె నేటి నుండి మీకు సహధర్మచారిణి. ధర్మార్థ కామముల ఆచరణలోనూ కష్టసుఖాలలోనూ ఎప్పుడూ ఈమె మీకు తోడుగా ఉంటుంది. విద్యుక్త ధర్మాన్ని అనుసరించి పాణిగ్రహణం చేసుకోండి, మీకు శుభం జరుగుతుంది. ప్రేమానురాగాలతో ఈమెను స్వీకరించండి. ఈమె పతివ్రతలందరిలో శిరోమణి, నిరంతరం నీడలా మిమ్మల్ని అనుసరిస్తూ ఉంటుంది అని చెబుతూ జనక మహారాజు మంత్రాలతో కూడిన నీళ్లను వదులుతూ కన్యాదానం చేశారు. ఆ కన్యాదాన మహోత్సవ సమయంలో దేవతల దుందుభిలు మ్రోగాయి. అద్భుతంగా పూలవానలు కురిశాయి. చూసేవారికి కనువిందుగా ఉంది. తరువాత లక్ష్మణునికి ఊర్మిళనిచ్చి, మాండవీ శృతకీర్తులను భరత శత్రుఘ్నులకు ఇచ్చి కన్యాదానాలు చేశారు. జనకుడి మాటలను పాటించి ఆ 4 సోదరులు కూడా వశిష్ఠుల అంగీకారంతో తమ తమ వధువుల చేతులను పట్టుకున్నారు. మహాత్ములైన ఆ 4 రాజకుమారులు తమ తమ వధువులతో కలిసి అగ్నికి, వేదికకి, జనక మహారాజుకి, ఋషులందరికీ ప్రదక్షిణలు చేసి నమస్కరించారు. ఆ తర్వాత శాస్త్రంలో చెప్పినట్లుగా కల్పసూత్రాలను అనుసరించి వివాహ కార్యక్రమాలను కొనసాగించారు. తరువాతి రోజు విశ్వామిత్రముని రామలక్ష్మణ భరత శత్రుఘ్నులను, వారి వధువులను ఆశీర్వదించి దశరథుడితో వీడుకోలు పలికి హిమవత్ పర్వతానికి వెళ్లారు. తరువాత దశరథ మహారాజు సపరివారంగా అయోధ్యకు బయలుదేరారు. జనకుడు గొప్ప ఆనందంతో చాలా ధనాన్ని, బంగారాన్ని, రత్నాలను, ఎడ్లను, గుర్రాలను, ఏనుగులను, ఒంటెలను, బండ్లను, పట్టువస్త్రాలను, విలువైన వస్తువులను, పరుపులను, దుప్పట్లను, వివిధ రకాల ఆయుధాలను మొదలైన వాటిని కూడా చాలా ఎక్కువ మొత్తంలో తన అల్లుళ్లకు బహుమనిగా ఇచ్చారు. అయోధ్యకు వెళ్తున్న దశరథరాజు దారిలో కొన్ని శుభ మరియు అశుభ శకునాలను చూశారు. అప్పుడే ధూళితో చెట్లను పడగొట్టే పెద్ద సుడిగాలి వచ్చింది. సూర్యుడి కాంతి కూడా మసకబారిపోయింది. అయోధ్య నుండి వచ్చిన ఆ బలగాలన్నీ దుమ్ముకొట్టుకుపోయాయి. ఆ అయోధ్యాసేన చూస్తుండగా గొప్ప తేజస్సుతో ప్రళయకాల అగ్నిలాగా జమదగ్ని కుమారుడైన పరశురాములు అక్కడికి వచ్చారు. అతని భుజంపైన గండ్రగుడ్డలి ఉంది. మిరుమిట్లు గొలిపే ధనుర్బాణాలున్నాయి. ఆయన్ని చూసి వశిష్ఠుడు మొదలగువారు, ఇతను మళ్లీ క్షత్రియులను చంపడానికి రాలేదు కదా అని చర్చించుకుని వెంటనే ప్రేమగా రామా రామా అంటూ ఆయన వద్దకు వెళ్లారు. ఆ తర్వాత పరశురాముడు శ్రీరాముణ్ణి ఉద్దేశించి, ఓ దశరథ రామా, నీ పరాక్రమము అద్భుతమని నేను విన్నాను. నీ ధనుర్భంగ ధ్వనిని కూడా విన్నాను. శివధనస్సును విరుచుట అనే నీ అద్భుత కార్యం ఊహించరానిది. అందుకే నేను మరొక మహాధనస్సు తీసుకువచ్చాను. ఇదిగో ఆ ధనస్సు. ఇది మా తండ్రి జమదగ్ని నుండి నాకు లభించింది. దీనిని కూడా సంధించి నీ బలం ప్రదర్శించు. నీవు దీనిని కూడా ఎక్కుపెడితే అప్పుడు నాతో యుద్ధం చేయవచ్చు అని అన్నారు. అది విన్న దశరథ మహారాజు ముఖం వాడిపోయింది. ఓ భార్గవరామ, క్షత్రియుల మీద నీకున్న కోపం ఇంకా చల్లారలేదా? పసిబాలుడైన నా రాముని మీద జాలి చూపించు. నువ్వేదో పెద్ద ఉపద్రవం తీసుకురావడానికే వచ్చినట్లున్నావు. శ్రీరామునికి ఏదైనా జరిగితే మేము ఎవ్వరమూ బ్రతకము అని అన్నారు. అవేమీ పట్టించుకోని పరశురాముడు,
శ్రీరామునితో, పూర్వం త్రిపురాసుర సంహారం కోసం దేవతలు పరమేశ్వరుడికి ఒక ధనస్సుని ఇచ్చారు. దానిని నీవు విరిచావు. ఈ రెండవ ధనస్సును దేవతలు శ్రీ మహావిష్ణువుకు అర్పించారు. అద్భుతమైన కాంతులతో ప్రకాశిస్తున్న ఈ వైష్ణవ ధనస్సు కూడా శివధనస్సు వలె చాలా శక్తివంతమైనది. ఒకప్పుడు దేవతలందరూ శివకేశవులలో ఎవరు బలవంతులో తెలుసుకోవాలని కోరుకుని బ్రహ్మను చేరి, హరిహరులు ఇద్దరిలో బలశాలి ఎవరు అని అడిగారు. బ్రహ్మదేవుడు దేవతల ప్రశ్నలోని ఉద్దేశాన్ని గమనించి శివకేశవుల మధ్య విరోధాన్ని కలిగించారు. ఆ కారణం వల్ల ఒకరినొకరు జయించాలని హరిహరుల మధ్య చాలా అద్భుతమైన యుద్ధం జరిగింది. అప్పుడు విష్ణువు హుంకరింపగా చాలా శక్తివంతమైన శివధనస్సు తేజస్సు కోల్పోయింది. మహాదేవుడైన ఆ ముక్కంటి కూడా నిశ్చష్టులు అయ్యారు. దేవతలందరూ వారిని ప్రార్థించగా ఆ హరిహరులు ఇద్దరూ శాంతించారు. శివధనస్సు నిశ్చేజమవడం వల్ల దేవతలు విష్ణువే అధికుడని అనుకున్నారు. మహాదేవుడైన శివుడు అందుకు కోపంతో ఆ మహాధనవును దేవరాతునికి భద్రపరచమని ఇచ్చారు. శ్రీ మహావిష్ణువు విష్ణుధనస్సును రుచీక మహర్షికి భద్రపరచమని ఇచ్చారు. ఆయన మా తండ్రి అయిన జమదగ్నికి ఇచ్చారు. మా తండ్రిని కార్తవీర్యార్జునుడు మూర్ఖబుద్ధితో వధించాడు. కోపంతో నేను క్షత్రియులను 21 సార్లు పుట్టినవారిని పుట్టినట్లుగా చంపేశాను. శ్రీరామ, భూమండలం మొత్తాన్ని జయించి యజ్ఞం తర్వాత మహాత్ముడైన కాశ్యప మహర్షికి ఈ భూమిని దక్షిణగా ఇచ్చాను. తపోబలంతో మహేంద్రగిరికి చేరుకున్నాను. దేవతలు తిరిగే ఆ పర్వతంపై శాంతంగా తపస్సు చేసుకుంటూ ఉన్నాను. నీవు సాటిలేని పరాక్రమంతో శివధనస్సును విరిచినట్లు విని వెంటనే ఇక్కడికి వచ్చాను. తాత ముత్తాతల నుండి నాకు వారసత్వంగా వచ్చిన చెక్కు చెదరని ఈ వైష్ణవ మహాధనస్సును క్షత్రియ ధర్మాన్ని అనుసరించి తీసుకో. నీకు శక్తి ఉంటే ఈ గొప్ప ధనస్సునందు బాణమును సంధించు. తండ్రి మీన గౌరవంతో అప్పటివరకు మాట్లాడకుండా ఉన్న శ్రీరాముడు పరశురామునితో, ఓ భార్గవ, 21 సార్లు క్షత్రియ వంశాలను నాశనం చేసిన నీ గొప్ప పరాక్రమం గురించి నేను విన్నాను. అయితే నీవు నన్ను పరాక్రమం లేనివాడిగా, ధనస్సు ఎక్కుపెట్టడంలో శక్తి లేనివాడిగా మాట్లాడి అవమానించావు. నీవు నా పరాక్రమాన్ని చూడాలనుకుంటున్నావు కదా, చూడు అంటూ పరశురాముని చేతిలో నుండి ధనుర్బాణాలు తీసుకుని సులభంగా ఆ దివ్యధనస్సును ఎక్కుపెట్టి, ఓ బ్రాహ్మణోత్తమా, నీవు నాకు పూజ్యుడగు విశ్వామిత్ర మహర్షికి మనవడివి కనుక నీ ప్రాణాలు తీయటానికి నేను వెనకడుగుతున్నాను. ఒక లోకం నుండి మరొక లోకానికి వెళ్లగలిగే శక్తి నీ పాదాల్లో ఉంది. అలాగే నీకు సాటిలేని పుణ్యరాశులు ఉన్నాయి. ఈ బాణంతో నీ పాదశక్తిని తొలగించమంటావా, లేక నీ పుణ్యరాశులను తొలగించమంటావా? తిరుగులేని ఈ బాణప్రయోగం వ్యర్థం కాకూడదు. త్వరగా నిర్ణయం తీసుకో అని అన్నారు. శ్రీరాముడు విష్ణుధనస్సును ధరించి ఉండే అద్భుత దృశ్యాన్ని చూడడానికి బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, రాక్షసులు, నాగులు మొదలగువారు గుంపులుగా వచ్చారు. ధర్మాన్ని అనుసరించి శ్రీరాముడు మాట్లాడిన ఆ గొప్ప మాటలను విని పరశురాముడు చాలా శక్తిలేనివాడిలా నిలబడిపోయారు. తన వైష్ణవి శక్తి అంతా తగ్గిపోగా ఆ బ్రాహ్మణుడు శ్రీరామునితో, ఓ రామా, నేను ఈ భూమిని జయించి కాశ్యప మహర్షికి ఇచ్చాను. ఆయన నన్ను ఇంకా ఇక్కడ ఉండవద్దని ఆజ్ఞాపించారు. నేను కూడా ఇక్కడ ఉండను అని ప్రతిజ్ఞ చేశాను. అందువల్ల నా గమనశక్తిని తొలగింపవద్దు. నా పుణ్యరాశులను తొలగించు. ధనస్సు ఎక్కుపెట్టిన వెంటనే నీవే శ్రీమహావిష్ణువని నేను గ్రహించాను. ముల్లోకాలకు ప్రభువైన నీ చేతిలో ఓడిపోవడం నాకు సిగ్గుగా అనిపించటం లేదు. కనుక శ్రీరామ, నీ బాణాన్ని ప్రయోగించు. నేను వెంటనే మహేంద్ర పర్వతానికి వెళతాను అని పలకగా శ్రీరాముడు బాణాన్ని ప్రయోగించి పరశురాముని పుణ్యరాశులు నశింపచేశారు. పరశురాముడు శ్రీరామునికి నమస్కరించి ప్రదక్షిణ చేసి మహేంద్ర పర్వతానికి వెళ్లారు. పరశురాముడు వెళ్లిపోయిన తర్వాత శ్రీరాముడు ఆ వైష్ణవ ధనస్సును వరుణునికి ఇచ్చి తన తండ్రి దగ్గరకు వచ్చారు. దశరథ మహారాజు ఆనందంతో శ్రీరాముణ్ణి కౌగిలించుకున్నారు. తన కుమారులను కోడలను వెంట తీసుకుని ఆ రోజు రాత్రి అయోధ్యకు చేరుకున్నారు. పట్టణమంతా సందడి నెలకొంది. దశరథుడు తన కుమారులతో కోడళ్లతో కలిసి రాజమందిరంలో ప్రవేశించారు. తమ తల్లులైన కౌసల్య, సుమిత్ర, కైకేయి, ఇతర రాజస్త్రీలు కూడా కొత్త కోడళ్లకు సేవలు చేయడంలో నిమగ్నమయ్యారు. దశరథుడి మాటలు విని భరతుడు శత్రుఘ్నునితో కలిసి తాతగారి దగ్గరకు ప్రయాణమయ్యారు. మహాబలశాలులైన రామలక్ష్మణులు దైవ సమానమైన తల్లిదండ్రులకు సేవలు చేస్తూ తండ్రి ఆజ్ఞను అనుసరించి పౌరులకు ఇష్టమైనవి, మేలు చేసేవి అయిన అన్ని పనులను నిర్వహిస్తూ ఉన్నారు. శ్రీరాముని గొప్ప గుణానికి, ఉదాత్త ప్రవర్తనకు, మంచి నడవడికకు దశరథుడు మురిసిపోతూ ఉండేవారు. నిర్మలమైన మనసు కల శ్రీరాముని అంతఃకరణంలో ఎప్పుడూ సీతయ్యే ఉండేవారు. ఆమె హృదయంలో ఎల్లప్పుడూ శ్రీరాముడి రూపమే మెదులుతూ ఉండేది. ఈ విధంగా వారు పరస్పర ప్రేమతో చాలా కాలం విహరించారు. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. రేపటి భాగంలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.